హమ్మయ్య! ఇక మొదలుపెట్టిన. నిన్న మొన్న ఏం పని లేదు, వట్టిగనే తినుడు ఉండుడు. ఏదన్నా పని చేయండి, ఏదన్నా పని చేయరా అని మీకు చెప్పినా కానీ నేనైతే చేయలేదు. ఇన్ని రోజులు అట్టిగానే ఉన్నా, 15 రోజుల నుంచి. ఇంక ఇవాళ అయితే మొదలుపెట్టిన. ఎట్లయితే అట్లయే ఇంక చేద్దాం అని మొదలుపెట్టిన. ఇగో సన్న కారపూస చేసిన, బూందీ చేసిన, చిన్న రింగులు చేసిన. మన షాపులలో అమ్మరా రింగ్స్, అవి సేమ్ వచ్చాం మనం షాప్లో కొనుక్కుంటే ఎట్లుంటాయో గట్లనే ఉంటాయి. కమ్మగా ఉంటాయి, చాలా కమ్మగా ఉంటాయి. మీరు కూడా ఇట్లా పిల్లలకు చేసి పెట్టుర్రి. చాలా బాగా అంటే బాగుంటాయి, టేస్టీగా ఉంటాయి. ఇవి కూడా ఒక అబ్బాయి ఆర్డర్ ఇచ్చిండు, చిన్న అబ్బాయికి. వాళ్ళ అమ్మ రోజు బాక్స్లో స్నాక్స్ లాగా పెడుతుందట, అందుకోసమే ఆర్డర్ ఇచ్చింది ఆమె. ఆ అబ్బాయి కోసం స్పెషల్గా చేస్తున్నాయి ఈరోజు. ఇక ఎట్లున్నాయంటే ఇవి రింగ్స్ కరకరలాడుతూ కమ్మగా నములుతుంటే ఓమ, అక్కడక్కడ నువ్వులు, ఉప్పు ఉప్పు, కారం కారం, చాలా బాగుంటాయి రింగ్స్. ఇక బూందీ అంటారా, మీకు అందరికి తెలిసిందేనే. మంచిగా గోల్డ్రప్ నూనెతోని బూందీ చేసేసి పల్లీలు వేసి మంచిగా కరివేపాకు వేస్తా, చాలా కమ్మగా ఉంటుంది. ఎల్లిపాయ అయితే ఇక ఎక్క తక్క పడేస్తా. ఎల్లిపాయతోనే కదా కమ్మటి వాసనతో పాటు నోరు రుచి వచ్చేది. జ్వరం వచ్చిన వాళ్ళకు పిరకడంతా మనం బూందు బుక్కినామనుకో కమ్మగా వస్తుంది. మళ్ళీ ఇంకా ముఖ్యంగా ఈ శివుడి అమ్మ చేతి వంట బూందీ తింటే ఆహా ఏమి రుచి అన్నట్టుగా ఉంటుంది. ఇక కారపూస విషయానికి వస్తే సన్నటి కారపూస కమ్మగా అంటే నములుతున్న కొద్దీ అసలు ఇంకా తినాలి అన్నట్టు ఎంత రుచిగా ఉంటుందో. కమ్మనైన కారపూస, సన్నటి కారపూస, ఆహా మనం ఆ ప్లేట్లో పెట్టుకొని తింటుంటే అసలు తెలియదు ఎన్ని తింటున్నామో, అంత రుచిగా ఉంటుంది. ఈ కారపూసల మంచిగా ఎల్లిపాయ, జీలకర్ర, ఓమ మంచిగా గ్రైండర్ పట్టి వేసేస్తే, ఉప్పు కారం దట్టంగా తగిలిస్తే ఇక చూడు, ఇక శనగపిండితో చేసిన కారపూస ఎంత కమ్మగా ఉంటుందంటే మరి అంత కమ్మగా ఉంటుంది. ఇది షాప్లోకి కాదు, ఇంట్లో ఆర్డర్ ఇచ్చారు ఇంట్లో వాళ్ళకే, అందుకే ఇట్లా పెద్ద పెద్దగా చేసిన. షాపులకు అయితే చిన్న చిన్నగా చేస్తాను. చాలా కమ్మటి కారపూస. మనకి ఎక్కువ ఆర్డర్స్ వచ్చేది ఈ కారపూస, ఆ రింగ్స్, ఈ బూందీలు, చిట్టి గారెలు, సకినాలు, లడ్డు, ఇవి అయితే చాలా ఆర్డర్స్ వస్తాయి. ఇక ముఖ్యంగా ప్రత్యేకంగా అవిసె గింజ లడ్డు కూడా ఎక్కువ ఆర్డర్ వస్తుంది. ఈరోజు ఇలా పని అయితే మొదలుపెట్టిన గిట్లా గిట్లనే రోజు పని చేస్తూ పోవాలంతే. పోతుంటేనే ఆరోగ్యంగా ఉంటాం, పని చేస్తుంటే.